హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్స్ పెరిగిపోతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. మొన్న ఒరాకిల్లో 3,000 మందిని తీసేయడం, మైక్రోసాఫ్ట్ తీసేయడం, ఇవాళ గూగుల్లో కూడా తమ ఎంప్లాయీస్ లే ఆఫ్స్ ప్రకటించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. సో అందుకు సంబంధించి రిపోర్ట్ కూడా వచ్చింది. ఎందుకు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా లే ఆఫ్స్ అనేది ఐటీ రంగంలో పెరిగిపోతుంది? మరి దీనికి గల కారణాలు ఏంటి? మరి మున్ముందే ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్కారం. సో గూగుల్ కూడా లే ఆఫ్స్ ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో చాలా మందిని అయితే తీసేసింది. సో ఎందుకు ఈ విధంగా లే ఆఫ్స్ పెరిగిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా? ఇండియాలోనే కాకుండా ఇండియాలో భారీగా పోయాయి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పోతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? దీనికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి ఈ పరిస్థితులే కారణం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రంగా ఆర్థిక మాంద్యం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కూడా అనుసంధానం కూడా అయి ఉంటాయి అన్నమాట. మరి అమెరికా ఏం యుద్ధం చేయలేదు కదా. అమెరికాలో ఎందుకు సమస్య వచ్చిందంటే ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. మరి ఉక్రెయిన్ అనేది ఒక చిన్న దేశము, రష్యాతో పోలిస్తే అంత పెద్ద రష్యా దేశము చిన్న ఉక్రెయిన్ మీద ఇన్ని సంవత్సరాల పాటు ఎలా యుద్ధం చేయగలిగింది? ఇప్పటిదాకా ఎందుకు ఓడించలేకపోయింది పూర్తిగా అంటే దానికి కారణం ఏంటంటే ఉక్రెయిన్కి అమెరికా ఇచ్చిన మద్దతే. బహిరంగంగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నది, కానీ ఉక్రెయిన్కి అవసరమైనటువంటి ఈ యొక్క ఆయుధాలు కానీ ఇంటర్నల్ సపోర్ట్ అంతా కూడా అమెరికానే చేస్తున్నది. అది వాస్తవం. మన దేశంలో ఒక సామెత ఉంది, కోర్టు కేసుల గురించి చెప్తుంటారు. ఒక కోర్టు కేసులో కనుక ఎవరైతే ఓడిపోయారు అనుకోండి, వాళ్ళు కోర్టు దగ్గర ఏడుస్తారట బ్యా అని. ఎవరైనా గెలిచాడు అనుకోండి కోర్టు కేసులో, అక్కడ ఏడవడు, అక్కడ సంతోషంగా ఉంటాడు, ఇంటికి వచ్చి ఏడుస్తారట కోర్టు కేసులో గెలిచినోడు. ఎందుకు ఏడుస్తారంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ కోర్టు కేసు నడిచి ఉంటుంది. అప్పటి వరకు అతను అయిన ఖర్చులు ఇవన్నీ కూడా చూసుకుని వాడు ఏడుస్తాడు ఇంటికి వచ్చి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలాగైతే అమెరికా అనేటువంటి వాళ్ళు ఒక పక్కన ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ రోజున ఇరాన్ మీద యుద్ధం చేసింది, అక్కడ పాలస్తీనా మీద యుద్ధం చేస్తుంటే కేవలం ఇజ్రాయెల్ ఒకటే కాదు, ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ చేయగలుగుతుంది. ఇది వాస్తవం. సో అటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నది, ఇటు రష్యా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నది. ఇట్లా అనేక దేశాలకు కూడా రష్యా అనే వాళ్ళకు కూడా నిలువరించడంలో అమెరికా ఎంతో కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తుంది. దీనివల్ల ఏమైందంటే క్రమక్రమంగా కూడా అమెరికా లోపల ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం కూడా అయిపోతున్నది. దానికి ఏంటంటే నాయకులు కూడా కారణం. ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు. ట్రంప్ అనేటువంటి ఆయన బహిరంగంగా చెప్పబోయినప్పటికి కూడా ఎంతో పిరికివాడు ట్రంప్. ట్రంప్ అనే ఆయన ఒక పిరికివాడు, ఇది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన బహిరంగంగా అన్ని విషయాలు చెప్తాడు, కానీ అలా అంటాడు, ఇలా అంటాడు, అది చేస్తాడు, ఇలా చేస్తాడు. రీసెంట్గా ఇరాన్ బహిరంగంగా యుద్ధం చేస్తానేటప్పటికీ భయపడిపోయాడు. లేదని చెప్పేసి యుద్ధాన్ని విరమించాడు. మరొక దక్షిణ కొరియా ఇప్పుడు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ మళ్ళీ తగ్గాడు. ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఒక పెద్ద కంపెనీ ఉంది. ట్రంప్ అనేటువంటిది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అమెరికాలో. ఆయన పాటిగా ఆయన కన్స్ట్రక్షన్ చేసుకోకుండా ఆయనకి ఎందుకు రాజకీయాలు? అందుకే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి అని పెద్దోళ్ళు సామెత చెప్పారు. ఆయన ఎంతసేపు అమెరికా చుట్టూ గోడ కడదాం ఇదే ఆలోచనలో ఉంటాడు ఆయన. ఎందుకు గోడ కడదాం అంటే ఆ కాంట్రాక్ట్ ఆయనకు వస్తే ఆయన కంపెనీకి లాభం కదా, కన్స్ట్రక్షన్ కంపెనీకి. ఈ రోజులో ఎవడైనా గోడ కడతాడా? ఈ రోజులో ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది. ద వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్ అంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఒక దేశం వాడు ఇంకో దేశంలో బిజినెస్ చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఇంకా సరిహద్దుల కోసం కొట్టుకోవడం అనేది తెలివి తక్కువ పని. ఇంటర్నెట్, ఈరోజు ఇంటర్నెట్ అంటే అందరికీ తెలుసు. మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు మన దేశంలో చాలామంది ఇండియాలో కూర్చొని అమెరికా కంపెనీస్కి పనిచేస్తున్నారు. ఇది వాస్తవం. అక్కడ కంపెనీ వాళ్ళు ఇక్కడికి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా ఇది సాధ్యపడింది. మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి అనేక దేశాల్లో అనేక దేశాల కంపెనీలు పనిచేస్తున్నాయి. మరి ఈ రోజుల్లో ఇంకా కూడా బోర్డర్ గోడ కట్టుకుంటాం, కంచేస్తాం, యుద్ధం చేస్తాం అన్నట్టు తెలివి తక్కువ నిర్ణయం. సో ఏమైందంటే ఈ ఆర్థిక మంజం పెరిగిపోతుంది అమెరికాలో, బాగా పెరిగిపోయి ఇంకా ట్రంప్ అనేటువంటి ఆయన తీవ్రమైన పిరికివాడు, భయస్తున్నాయి. ఇంకా ఆయన ఇంటర్నల్గా కూడా చాలా వ్యవస్థలు కొలాప్స్ అవుతున్నాయి. కొలాప్స్ అవ్వడం వల్ల ఆ ప్రభావం మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ పడుతున్నది.
బ్యాంకింగ్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోయింది అమెరికాలో. ఇంకా అనేక వ్యవస్థలు డిస్ట్రాయ్ అయిపోయినాయి. డిస్ట్రాయ్ అంటే చాలా దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం సహజంగానే వాటికి సేవలు అందించేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద పడింది. ఆ ప్రభావం కూడా వాటికి అవుట్ సోర్సింగ్ కానీ వాటికి అనుబంధంగా ఉండేటువంటి ఇండియా కంపెనీస్ మీద కూడా పడ్డాయి. అందుకే ఇప్పుడు చాలా మంది కూడా అమెరికా కంపెనీ వాళ్ళందరూ కూడా ఇండియాలో వాళ్ళ హెడ్ ఆఫీసులు పెట్టుకుంటాం, ఇండియాని సెంట్రల్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు చేద్దామని కూడా నిర్ణయించుకున్నారు చాలా కంపెనీస్. ఈవెన్ ట్రంప్ గారు వద్దన్నా సరే ఒక ప్రముఖ కంపెనీ కూడా ఇండియాలోనే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. మరి ఈ క్రమంలో కూడా క్రమక్రమంగా కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్కి వచ్చేటువంటి వాళ్ళ యొక్క ఆర్డర్స్ అనేవి తగ్గిపోయినాయి. సహజంగా వాళ్ళ యొక్క క్లయింట్స్ తగ్గిపోతే సహజంగానే అమెరికా అంటే ప్రైవేట్ సిస్టమ్, అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ. మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్ కాదు అక్కడ. మన దేశంలో ఒకసారి గవర్నమెంట్ జాబ్లో ఎంటర్ అయ్యారంటే లైఫ్ లాంగ్ రిటైర్డ్ అయ్యేంత వరకు గవర్నమెంట్ జాబ్లో ఉంటాడు. అతను చచ్చిపోయినా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది ఇంట్లో పిల్లలకి. లేదంటే అతను చనిపోతే కుమారుడికి ఉద్యోగం ఇస్తాడు, అతను తన జీవితాంతం ఉద్యోగం చేస్తాడు. అది మన దేశంలో ఉండే గొప్ప వ్యవస్థ. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో అలా ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగం తీసేయచ్చు. వాళ్ళకి ఆ సిస్టమ్ ఆ విధమైన విధానం ఉంటుంది. ఇందులో అమెరికా వంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో చాలా మంది అక్కడ జోక్స్ చేస్తుంటారు. ఇవాళ నైట్ ఉద్యోగం వెళ్తాడు, తెల్లవారితో ఉద్యోగం వెళ్తే ఉద్యోగం పోయిందని చెప్తారట. అమెరికాలో అటువంటి సిస్టమ్ ఉంటుందంట. అటువంటి అనుభవాలు చాలా మందికి ఎదురైంది. మరి అటువంటి విధానం ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అనేటివి కూడా క్రమక్రమంగా కూడా తమ ఉద్యోగులు తీసేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక పెద్ద దెబ్బే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో గూగుల్ అనేటువంటి దానికి పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే అంతకుముందు సెర్చ్ ఇంజిన్ అంటే ఎవరైనా సరే గూగుల్లో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు ChatGPT వచ్చింది, ఇంకా చాలా దానికి పోటీగా ఇంకా చాలా వచ్చినాయి. ఇవన్నీ రావటం వల్ల ఏంటంటే అందరూ ChatGPT సైడ్ వెళ్ళిపోతున్నారు, మరొక విధానాల వైపు వెళ్ళిపోతున్నారు. క్రమక్రమంగా గూగుల్కి అనేటువంటిది దెబ్బతినేటువంటి విధానం కూడా వచ్చేసింది. గూగుల్ ఆదాయం తగ్గింది. మరి ఈ సందర్భంలో కూడా తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది కాస్ట్ కటింగ్ చేసుకోవాలి. కాబట్టి కంపెనీ మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా కాస్ట్ కటింగ్ చేసుకోవాలి. అందుకనే ఈ జెమినీ AI అనేటువంటిది ఉపయోగిస్తుంటుంది గూగుల్. దానిని కూడా గూగుల్ కంపెనీ ఎంత పెద్ద అంటే ఒక కంపెనీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చింది, గ్లోబల్ టెక్నాలజీస్ అనే కంపెనీకి. ఈ దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని కూడా కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి గూగుల్లో కాదు, ఉద్యోగాలు తీసేసింది. గూగుల్ అనేటువంటి దానికి అనుబంధంగా ఉండేటువంటి కంపెనీ. బట్ దే వర్క్ ఫర్ గూగుల్, బట్ దట్ ఈస్ అవుట్ సోర్సింగ్ కంపెనీ ఫర్ ద గూగుల్. సో ఆ గ్లోబల్ టెక్నాలజీ ఏదైనా ఉందో దాని ఎంప్లాయీస్ అందరినీ కూడా తొలగించడం జరిగింది, గూగుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒరాకిల్లో కూడా కొన్ని వేల మందిని తొలగించడం జరిగింది, మైక్రోసాఫ్ట్లో కూడా తొలగించారు. ఈ విధంగా తొలగించడం అనేటువంటిది ఇక అమెరికాలో అనేటువంటిది ఒక సహజమైన ప్రక్రియ కూడా అయిపోయింది. దీనికి ఏంటంటే ప్రధాన కారణం ఇప్పుడున్నటువంటి ఈ యొక్క విపరీతమైన పరిస్థితులు. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటేనే, సుభిక్షంగా ఉంటేనే వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. తద్వారా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అభివృద్ధి చెందుతాయి. సో ట్రంప్ తీసుకునేటువంటి విధానాలే దీనికి కారణం అని ప్రపంచంలో కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. తత్ఫలితంగానే ఇండియాలో కూడా అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇండియాలోనే అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ కేవలం అమెరికా కంపెనీస్ మాత్రమే పనిచేస్తుంది. ఇన్ఫోసిస్ కంపెనీ మొదటి నుంచి అలా ఉండేది. ఈ మధ్యకాలంలో వాళ్ళు వేరే దేశాలు కూడా విస్తరించారు. కానీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే అమెరికా కంపెనీస్ పనిచేయటమే. మరి ఎప్పుడైతే అమెరికా నుంచి కాంట్రాక్ట్స్ రాలేదో ఇన్ఫోసిస్ దెబ్బతింటుంది. అంతేకాకుండా ఇప్పుడు టెక్ మహీంద్రా వంటి కంపెనీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. వీటన్నిటికి కూడా ఆర్డర్స్ దెబ్బతింటాయి. వీళ్ళ ఎంప్లాయీస్ కూడా తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున అందుకే భారతదేశంలో కూడా అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ తమ ఉద్యోగాలను తొలగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి అమెరికాలో ఉండేటువంటి పరిస్థితులు ఒక కారణం, దాంతోపాటు AI కూడా ఒక కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా కూడా అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసేటువంటి పని అవి చేస్తాయి. సో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా స్వతంత్ర పరిణామాల్లో కొంత ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకొని అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా కాస్ట్ కటింగ్లో భాగంగా ఎంప్లాయీస్ని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద భారతదేశంలో కూడా అందరూ మానసికంగా రెడీ అయిపోయి ఉన్నారు. భవిష్యత్తులో కూడా అనేక కంపెనీస్లో కూడా ఇట్లా ఎంప్లాయీస్ తొలగించేటువంటి అవకాశం ఉంది. దీని మీద కూడా బహుశా రెవల్యూషన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.